గుంటూరు జిల్లా తెనాలి కబ్రిస్తాన్కు ఆయుష్ అమీరా శరీర అవశేషాలు చేరుకున్నాయి. విజయవాడ నుంచి తెనాలి వరకు బందోబస్తు నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. తెనాలి కబ్రిస్తాన్ వద్దకు భారీగా ముస్లిం సోదరులు చేరుకున్నారు. జోహార్ ఆయిషా, వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెనాలి కబ్రిస్తాన్ నుండి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఆయిషా మీరా హత్య కేసు కూడా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇటు సిబిఐ కోర్టు ఆ కేసు కూడా కొట్టేయడంతో ఏదైతే వారి కుటుంబ సభ్యులు చేసుకున్నటువంటి పిటిషన్ ఆధారంగా ఏదైతే ఆ రీపోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి అవశేషాలు కూడా ఈరోజు తల్లిదండ్రులకు అప్పగించారు. ఇటు విజయవాడ నుంచి కూడా భారీ ర్యాలీగా ఇటు తెనాలిలో ఉన్నటువంటి ఈద్గా కబరస్థాన్ వద్దకు మరికొద్ది సేపట్లో వారి కుటుంబ సభ్యులు కూడా చేరుకొని ఉన్నారు. ప్రజా సంఘాలు కూడా దీనికి ఎంతో మద్దతు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం ఈద్గా సెంటర్ వద్ద ఉన్న ముస్లిం మత పెద్దలు కావచ్చు, కొంతమంది మహిళలు కావచ్చు, ఇక్కడ ఇప్పటికే సంఘీభావం తెలిపేందుకు కూడా వస్తూ ఉన్నారు. వాటి కుటుంబ సభ్యులకు కూడా న్యాయ పోరాటం 19 ఏళ్ల నుంచి చేస్తున్నారు, కానీ వారికి న్యాయ పోరాటం అయితే జరగలేదు. ఈ నేపథ్యంలోనే వారు న్యాయం చేకూరదు అని చెప్పేసి కూడా వాళ్ళు గట్టిగా అనుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు ఆ ముస్లిం మత పెద్దలు కూడా వాళ్ళు ధైర్యం చెప్పే పరిస్థితిలో అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈద్గా సెంటర్ వద్ద నమాజ్ చదివిన తర్వాత ఏదైతే సమాధి దగ్గర ఎక్కడైతే అంతకుముందు ఖననం చేసినటువంటి సమాధి వద్దే ఇటువంటి ఇప్పుడు సిబిఐ కోర్టు దగ్గర తీసుకున్నటువంటి అవశేషాలను కూడా ఇటు అక్కడ అవశేషాలను సమాధిలో అంత్యక్రియలు ఏదైతే మత సాంప్రదాయబద్ధంగా నమాజ్ చేసిన తర్వాత అక్కడ వారితో కలిసి చేసేటువంటి అంత్యక్రియలు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే ఘటనకు సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఈద్గా సెంటర్ వద్ద కూడా మహిళలు పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. మేడం చెప్పండి, ఏంటి ఈ యొక్క కేసులో ఇంతవరకు న్యాయం జరగలేదు 19 ఏళ్ల నుంచి కూడా, దీన్ని ఎలా చూడొచ్చు? ఏమండి, భారతదేశంలో మరి ఇంత సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి కూడా మరి న్యాయం పొందలేనటువంటి న్యాయం పొందలేని ఈ వ్యవస్థని ఇప్పుడు మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఆధారాలన్నీ అదే రోజు వితిన్ అవర్స్లో వాళ్ళు రిమూవ్ చేయటం వల్ల, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ వల్ల ఇప్పుడు ఎన్ని సిట్టు వేశారు. మరి సిబిఐ ఎంక్వైరీ భారతదేశంలో అత్యున్నత మరి సిబిఐ అనేది అత్యున్నత నేర నిర్ధారణ వ్యవస్థ. అటువంటిది సిబిఐ దగ్గర కూడా న్యాయం జరగలేదు అంటే ఇంకా ఎక్కడికి పోవాలండి? కామన్ మెన్ ఎక్కడికి పోవాలి? ఎంతగా పనిచేసినాయి అంటే ఆయేషా మీరా పోయినప్పుడు, అలా జరిగినప్పుడు అక్కడ పవర్లో ఉన్నవాళ్ళు అలాగే డబ్బు బాగా చూపించిందండి. దాని మీద నేరస్తుల మీద చెయ్యి పడకుండా ఈవెన్ హాస్టల్ వార్డెన్ని కూడా విచారించనటువంటి వ్యవస్థ. రూమ్మేట్స్ 3 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ని కూడా విచారించలేదండి. అసలు చిన్న దానికి ఇన్ని విచారణలకు తీసుకెళ్తారే, అటువంటిది వాళ్ళు ఎవరిని విచారించకుండా బయట అనుమానాస్పద వ్యక్తులు అని బయట వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా పోయి ఆంతబాబు లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఎవరిని అసలైన న్యాయ పోరాటంలో అసలైన న్యాయం వారికి జరగలేదండి. కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు ఈ గవర్నమెంట్కి కూడా జస్ట్ విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే, ఇలాంటివి దారుణాలు జరగకుండా ఆయేషా మీరా పోయిన రోజు డిసెంబర్ 27వ తారీఖున ఒక సంస్మరణ దినోత్సవంగా అడ్డేగా జరపమని మన స్టేట్ గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తూ అడుగుతున్నారండి. మేజిస్ట్రియల్ విచారణ ఒకటి అడుగుతున్నారు. అది మన స్టేట్ గవర్నమెంట్ కూడా దాని దిశగా ఆలోచిస్తుందనే అనుకుంటున్నామండి మేము కూడాను. వాళ్ళు బాధ్యత గల టీచర్స్ అండి, ఇద్దరు మా కొలీగ్స్ అండి, శంషాద్ గారు, భాషా గారు. మరి అటువంటి బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి మేము పిల్లల్ని ఎంతగా బ్రాటప్ చేయాలనుకుంటామో, పేరెంట్స్ కూడా, నేను సొసైటీకి ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే అసలు పేరెంట్సే కనుక బాధ్యతాయుతంగా ఉంటే ఇటువంటి క్రూర మృగాలు అసలు ఇలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తాయా? పేరెంట్స్ బ్రాటప్ చిన్నప్పటి నుంచి కూడా చక్కగా ఉండాలండి. అందుకని బాధ్యతగా బిడ్డల్ని పెంచుకోగలగాలి తల్లిదండ్రులు అందరూ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించినటువంటి కేసు ఆయిషా మీరా హత్య కేసు. ఆ కేసులో కూడా కొన్ని సాక్ష్యాలు కింది కోర్టులో ధ్వంసమయ్యాయని చెప్పడం కూడా దీని వెనక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏంటి అసలు? పవర్ అనేది అప్పుడు మీకు తెలుసండి. అప్పుడు గవర్నమెంట్ ఎవరున్నారో, మినిస్టర్స్ ఎవరున్నారో, ఆ మినిస్టర్స్ రిలేటివ్సే ఇలా చేశారు అనేది అందరికీ తెలుసండి, అందరికీ తెలుసు. కాకపోతే న్యాయ వ్యవస్థకి మరి కళ్ళు ఉండవు కదండి. అందుకని న్యాయ వ్యవస్థకి దొరకకుండా వాళ్ళు ఇప్పటికీ చక్కగా తప్పించుకొని చాలా హ్యాపీగా
తిరుగుతున్నారండి. అది చాలా దారుణమైన విషయం. అది ముస్లిం మైనారిటీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కావచ్చు. ఒక మహిళకి రక్షణ లేకుండా ఇలా చేసేటటువంటి హాస్టల్స్ మరి ఏమనుకోవాలో అర్థం కావట్లేదండి. ఇటువంటి వ్యవస్థలో ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండటం తప్పితే చేయగలిగింది లేదు. అందుకని సాక్ష్యాలు రూపుమాపకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, ఇటు న్యాయ వ్యవస్థ ఏంటి, కొంచెం ఇంకా అవేర్నెస్ రావాలి. చట్టం ఇంకా కూడా గట్టిగా పనిచేయాలండి. చట్టం వీక్గా పనిచేయటం వల్లే ఇలా సాగి ఇలా కేసు నీరు గారిపోయింది అనేది మా అభిప్రాయం అండి. మేడం, మీరు చెప్పండి, ఏంటి అసలు సిబిఐ కేసులు ఎక్కడ కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి లేదు, కానీ ఒక ఆయిషా మీరా హత్య కేసులోనే సిబిఐ ఏదైతే సాక్ష్యాలు మా లేవంటూ కూడా కోర్టు కొట్టేయటం ద్వారా ప్రజలకి న్యాయ వ్యవస్థపై ఏమైనా నమ్మకం ఏమైనా ఉండే అవకాశం ఉందా భవిష్యత్తులో? మేము ఆ రోజు ఎర్లీ మార్నింగే మేము టీవీలో చూసి మేము వెళ్ళటం జరిగిందండి. అప్పటికే భాషా గారు, శంషాద్ గారు వెళ్ళారు. అక్కడ సిచ్యుయేషన్ చూసినాక మేమందరం మా స్కూల్ పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ అందరం వెళ్ళామండి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అసలు ఓన్లీ 5 o'clock బిఫోరే అంతా కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారు. ఎవరు చేశారు, ఎంత సపోర్ట్ ఉంటే అలా జరిగింది. ఆఖరి సిఐతో సహా ఆనంద్ గారి దగ్గరికి నేను కూడా వెళ్ళాను వీళ్ళతో పాటు. వీళ్ళందరూ కూడా పైకి విచారణ జరిపి మా అందరినీ పిలిచాడు, కూర్చోబెట్టి చేశారే కానీ అసలు జరగాల్సిందంతా వెనకాల అయిపోయిందండి. ఎవరెవరిని ఆదుకోవాలో అందరిని ఆదుకుని వాళ్ళ పేరు బయటికి రాకోకుండా చాలా చక్కగా వాళ్ళని అసలు తీసుకెళ్ళి ఎలాంటి హింస పెట్టకుండా, అంటే హింస మీన్స్ వాళ్ళ నుంచి రాబట్టకుండా అవన్నీ ముందే అయిపోయినాయండి. అసలు అలాంటివి లేకుండా చేశారు. ఏదో పైన వాళ్ళని తీసుకొచ్చి ఆఖరి మా స్కూల్లో భాషా గారి కొలీగ్ని తీసుకెళ్లారండి. విశేషం అది. ఎందుకంటే భాషా గారి పిల్లలంటే ఆయనకు కూడా అభిమానమే, మా అందరికీ అభిమానమే, మా చేతుల్లో పెరిగారు వాళ్ళు. అలాంటి ఆయన తీసుకెళ్ళి కొన్నాళ్ళు ఇంట్రాగేట్ చేశారు. కానీ అసలు వాళ్ళని ఇంట్రాగేట్ చేసిన పాపాన్ని పోలేదు. మొత్తుకుంటున్నారు తల్లిదండ్రులు పలానా వాళ్ళని. ఏమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి టచ్ చేశారా? చేయలేరు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంటే సపోర్టు, టోటల్ మొత్తం సపోర్ట్ ఉన్నప్పుడు బలహీనలు ఏమవుతారండి ఇలాంటి వాళ్ళు? అంతకంటే ఏం చేయగలుగుతారు? అందరూ పిలుస్తున్నారు, వెళ్తున్నారు, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు వాళ్ళని. ఏం లేదు, ఏం జరగల. చివరికి ఏంటంటే అట్లా ఉంటే జరుగుతున్నట్టుగా ఉంటుందని చెప్పి నటించి అందరూ కూడా వాళ్ళని వచ్చి పలకరింపులు, మరి రకరకాల చోట్ల పిలవటాలు ఇవన్నీ చేశారు. కానీ అసలు దోషులు మాత్రం ఎలాంటి చేయాల్సి అప్పుడు చేసి ఉన్నట్లయితే న్యాయం జరిగేదండి. ఇప్పుడు ఏంటండి జరిగేది? ఇప్పుడేం జరుగుతుంది? ఇదంతా కూడా అసలు జరగాల్సిన విధంగా జరగలేదండి. ఒక రకంగా వాళ్ళిద్దరిని క్షోభ పెట్టడం తప్ప ఏమీ లేదు. ఇదంతా కూడా నిజంగా హై డ్రామా లాగా ఉంది నాకైతే. ఎందుకంటే న్యాయం జరిగిందా? 28 ఏళ్ళు వాళ్ళు అట్లా ఏడుస్తూ మీరందరూ వచ్చి కదిలిస్తుంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే ఏమైనా జరిగిందా? స్కూల్లో ఆయన సక్రమంగా ఉండగలుగుతున్నారా? ఆయన వృత్తి ఆయన చేసుకోగలుగుతున్నారా? ఇంట్లో సక్రమంగా నిద్రపోగలుగుతున్నారా ఆయన? ఎందుకండి ఇదంతా? 19 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. అనేక కేసుల్లో అనేక సార్లు కూడా కోర్టు ముందు నిలబడ్డారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఏంటి అసలు? అనిపించేది ఏంటండి, వాళ్ళ ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతిని మెంటల్ స్టేజ్ కూడా డిఫరెంట్ అయిపోయింది. అంత వీక్ అయిపోయారు వాళ్ళు. ఏంటి ప్రయోజనం? ఆ పిల్లకి గుర్తొచ్చి వాళ్ళు ఏదన్నా న్యాయం జరుగుతుంది పిల్లకని చెప్పి ఇంతకాలం ఏం పోరాడుతున్నారు వాళ్ళు. ఇంతకాలం పోరాడిన ఏమైనా జరిగిందా? ఏం ఉపయోగం లేదు. కొంతమంది సపోర్ట్ ఉండటం వల్ల ఇక్కడ దాకా వచ్చారు పాపం వాళ్ళు. లేకపోతే అది కూడా రాగలిగే వాళ్ళు కాదు. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళకి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ఏంటి ప్రయోజనం? 19 ఏళ్ళు వాళ్ళు ఏడవటము, వచ్చిన వాళ్ళందరికీ జవాబులు చెప్పడమే సరిపోయింది. కానీ వాళ్ళ మనసుకి ప్రశాంతత కలిగింది లేదు, ఆ పిల్ల ఆత్మకి శాంతి కలిగింది లేదు. ఏంటి ఉపయోగం ఏంటి? ఇవన్నీ కూడా ఏమీ ఉపయోగం లేదు. ఇది పూర్తిగా మహిళలు అయితే కూడా తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. ఒకవైపు ఆగ్రహిస్తూ ఉన్నారు. ఎవరైతే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కొంతమందిని ఆ నాయకులను కాపాడేటందుకే ఈ కేసును కూడా చాలా దీంట్లో అనేక సాక్ష్యాలు కూడా వారిని పూర్తిగా విచారించలేదని కూడా వాళ్ళు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈద్గా సెంటర్ వద్ద కూడా మహిళలు కావచ్చు, ఇటు సంబంధించిన మత పెద్దలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఈద్గా సెంటర్ వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ర్యాలీ కూడా మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ర్యాలీ కూడా వచ్చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ర్యాలీ వచ్చిన అనంతరం ఇక్కడ నమాజ్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి నమాజ్ చదువుతారు. నమాజ్ చదివిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆయిషా మీరాకు సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా జరిపేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ అంత్యక్రియల అనంతరం కూడా ఆయిషా మీరాకు సంబంధించినటువంటి అవశేషాలు కూడా రేపు ఏదైతే ఆయిషా మీరాకు సంబంధించినటువంటి
కేసులో కీలకంగా మారినటువంటి అవశేషాలను కూడా మార్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా వారు ఇటు తల్లిదండ్రులు కూడా 19 ఏళ్లగా కూడా ఎంతగానో వారు మానసిక క్షోభకు గురి చేశారు. కేవలం ఒక అధికారులను కాపాడటమే, ఒక అధికార నాయకులను కాపాడటమే వాళ్ళు ప్రథమంగా పెట్టుకున్నారు. కొంతమంది సపోర్ట్ వల్ల వారు ఇప్పటి వరకు న్యాయ విచారణ చేశారు. అయినా కానీ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ఇట్లాంటివి తీస్తూ ఉంటుంది. అయితే కానీ ఇప్పుడు ఆయిషా మీరా హత్య కేసులో మాత్రం దోషులకు సమర్థిస్తూ కూడా వాళ్ళు చేయటం కూడా చెప్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈద్గా సెంటర్ వద్ద కూడా భారీ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటా ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు కూడా తీవ్రంగా ఇటు మత పెద్దలు కావచ్చు, ఇటు ఒక ముస్లిం సంబంధించి నాయకులు కూడా కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరగలేదు, న్యాయం జరగాలంటూ కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా ఇటు ఆయిషా మీరా హత్య కేసుకు సంబంధించి అయితే మరికొంత విచారణ జరగాల్సి ఉంది. అప్పట్లో ఉన్నటువంటి సాక్ష్యాలను అసలు ఎవరు ధ్వంసం చేశారు, ఆ సాక్ష్యాలు కనుక ఉంటే దోషులకు కఠిన శిక్ష పడే విధంగా ఉంటుంది. కాబట్టి అందుకే మీరు సాక్షులను మార్చేందుకే మీరు ఇట్లాంటి చేశారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి వారు కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే అంబులెన్స్ కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తా ఉంది. ఈ అంబులెన్స్ లోనే అవశేషాలు ఇప్పుడు విజయవాడ కోర్టు నుంచి భారీ ర్యాలీతో ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. అయితే ఈ కోర్టు ద్వారా వచ్చినటువంటి అవశేషాలను కూడా ఇటు ఆయిషా మీరా హత్య కేసుకు సంబంధించి అవశేషాలను కూడా ఇక్కడ ఈద్గాలో ఉన్నటువంటి నమాజ్ చదివిన తర్వాత మాత్రమే వీటిని మరలా అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఈ తల్లిదండ్రులు కావచ్చు, ఇటు తెనాలిలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, మాకు జస్టిస్ జరగలేదు, కావాలి మాకు వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వారు తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నారు. మాకు తప్పకుండా న్యాయం జరగాలి, లేదంటే దీనిపై మేము ఎంత దూరమైనా సరే మరలా వెళ్తామంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా ఇది అయితే మాత్రం ఆయిషా మీరా హత్య కేసు మాత్రం కొంతమంది సాక్షులను ప్రభావితం చేసేటువంటి వారి విధంగానే చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇటు తెనాలి చెంచుపేట దగ్గర ఉన్నటువంటి ఈద్గా కబరస్థాన్ వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటా ఉంది. అయితే ఇటు ముస్లిం నాయకులు, ముస్లిం మత పెద్దలు కావచ్చు, ఇటు మహిళలు కావచ్చు పాల్గొనడంతో కూడా ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చేసేందుకు పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే వీరు వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వాళ్ళని చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ కేసుకు సంబంధించి ఎట్లాంటి అయితే దీని తర్వాత ఎటు ఈ యొక్క కేసుకు సంబంధించి వాళ్ళు న్యాయ పోరాటం ఏమన్నా మరలా తర్వాత చేస్తారా, లేదంటే దీంతో ఎంతవరకు అయిపోతుందా అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 తెనాలి.